హ్యాపీగా ఉన్నారు కదా మరి, గట్టిగా ఏది ఎనర్జీ గట్టిగా అంటే చెప్పండి రా, పాపం మళ్ళీ వ్యూస్ రావేమో. ఏది ఏది చెప్పండి. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సిగ్గేసేస్తుంది బాబు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ కావేరి అఫీషియల్. నిబ్బి అఫీషియల్, ఏమన్నా ఏమన్నా నిబ్బి అఫీషియల్. చాలా ఇన్నోసెంట్ మనోడు. ఏంటి మరి గాజులు బొట్టు గాజులు కళ్ళు మన్నవే పిల్ల. అక్క ఎంత ఏడిచానో అంత హ్యాపీగా ఉన్నాను తెలుసా. ఏమైంది? ఒప్పుకోరు అనుకున్నాను. చాలా అంటే చాలా. వీడు ఇంట్లో ఒప్పుకోడేమో, పెళ్లి చేసుకుని ఏంటి ఎలా బతుకుతామని భయం వేసింది. మా ఇంట్లో అలాగ ఒప్పుకోలేదు కదా, వాళ్ళ కోసం కాకపోయినా ఒకరి ఇంట్లో ఒప్పుకోలేదు కదా అనుకున్నాను. అలాగే ఒప్పుకున్నారు. ఎవరింట్లో? ఇంట్లో ఒప్పేసుకున్నారు. వీడియో పబ్లిక్ అవ్వడం కాదు కానీ చాక్లెట్లు బిస్కెట్లు తినే వయసురా మీది. పెళ్ళి అంటే ఏంటో తెలుసా మీకు? హ్యాపీగా నాకు తెలుసు. నేనైతే చూసారా, అదే గాని మీ ఇంట్లో తెలియకుండా వాళ్ళు చేసుకొని మీ ఇంట్లో దూరంగా వెళ్ళిపోతే అది ఇది అని మాట్లాడను. ఏదైనా ఒప్పిస్తే మనకు నచ్చిన పని చేయడమే కదా పేరెంట్స్, ఇంకా దేనికున్నారు చెప్పండి. ఇప్పుడు చూసారు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఏదైతే ఏముంది, ఆ రోజు నువ్వు మధ్యలో ఉండి చేసావో లేదో నాకు తెలీదు. అరే బట్ థ్యాంక్ యూ సో మచ్ చెక్క. నువ్వు నాకైతే ఏం సంబంధం లేదు. అంటే నువ్వు చేయడం వల్ల ఈరోజు ఇప్పుడు ఒప్పుకున్నారంటే కారణం కూడా నువ్వే. ఇగో ఈ మాటకి నేను ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నువ్వు వెళ్ళిపోతే అలాగ నువ్వున్నావని ఎందుకు చేస్తున్నావు? అరే ప్లీజ్ రారే రోల్స్ నన్ను ఒకసారి నిజంగా చెప్తున్నాను, మా వదిలే రాకపోతే ఈరోజు మా ఇంట్లో ఒప్పుకోరు. మా ఇంట్లో ఒప్పుకోలేదు. మా అత్త వాళ్ళు అందరూ ఒప్పుకున్నారంటే మా వదిన కారణం. నువ్వు లేకపోతే ఇంకా ఏడుస్తాను కదా. గాయస్ ఇదంతా మొత్తం ప్రీ ప్లానెడ్ అన్నమాట. అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు. అంత లేదు ఎలాగా ఈడి చూడు ఎప్పుడు మాటలు రాలేదు, ఈ రోజు మాట్లాడు. అది హ్యాపీనెస్ అలా ఉంది. మరి మొన్నటి వరకు అంటే బాధలు, ఇద్దరికి గొడవలు అవ్వడం. దాని వల్ల మొత్తానికి ఇద్దరు ఫ్యామిలీస్ ఒప్పుకున్నారు, మంచిగా చేస్తారు. ఒకవైపు ఈసారి అయినా సరే తిన్నంగా ఉండి హ్యాపీగా ఉండండి. అర్థమైంది? నన్ను బాగా చూసుకో, నిన్ను బాగా చూస్తే ఓపెన్ చేయైతే అక్కకి పడేసేమో, తిన్నగా నిల్చోలేకపోతుంది. సరే గాని మరి మీ ఇంట్లో పరిస్థితి ఏంటి? భయం వేస్తుంది. మాట్లాడేదన్నా నువ్వే కదా పెళ్లి చేసుకున్నావు, ఒప్పించు. మా అక్కకు కాల్ చేసి మాట్లాడు. నేను మా ఇంట్లో ఒప్పించాను, నువ్వు ఫోన్ చేసి ఒక మాట. నువ్వు ఒప్పించని ఆడిగా అంటే ఇవన్నీ మాటే రాదు. మాట్లాడు నాన్న. మా అక్కకు కాల్ చేసి వదిన ఎలా ఉన్నావు ఫస్ట్ నువ్వే మాట్లాడు. అయితే నీ పని అయిపోయింది, మదిగా అయిపోయింది. నేను కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. నువ్వు మాట్లాడు. కాల్ చేసి అక్క మా వదిన మా అక్క కాల్ చేస్తాను. ఈ టాటూ మీనింగ్ ఏంట్రా? అయితే నువ్వు సరే ఇవన్నీ కాదు, మా అక్క కాల్ చేస్తాను, మాట్లాడు. హలో 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 ఏంటి? అక్క చెప్పేంటి? ఎందుకు అంత కోపం? కోపం కాకపోతే చేసిన పనులకి గాడిదిలా ఉన్నావు, ఎక్కడ రావాలో తెలీదా? ఏంటి చెప్పు అట్లా. ఏం ఫోన్ చేస్తావు? గుర్తొస్తున్నావు అందుకే చేశాను. ఏంటి గుర్తొస్తున్నారు అందుకే కాల్ చేశాను. పెళ్లి చేసుకున్నప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు గుర్తు రాలేదా మరి? గుర్తొచ్చారు. మీరు నాతో మాట్లాడట్లేదు కదా. గుర్తొస్తున్నారు. మాట్లాడకపోతే క్వశ్చన్ ఆన్సర్ చేసా. చెప్పు, భయం పడుతున్నాను. భయం అక్క. గుర్తొస్తున్నారు అక్క బాగా. అక్క గిక్క కష్టపడు.
మరి ఇప్పుడు గుర్తొస్తున్నామా? ఇంటి పరువు గట్టా తీసుకొని రోడ్లు పెట్టేసి ఇప్పుడు గుర్తొస్తున్నామా మీకు? అది అలా అడగక్క దీన్ని. సరే ఏదో అయిపోయింది కదక్క. సరే అయిపోయిందా? మరి నేను ఏదో కావాలని ఏం మాట్లాడుతున్నా? పరువు అంటే ఏం తెలుసా నీకు అసలు? అలా అని కాదు. సరే అమ్మ లేరు, నాన్న లేరు, ఎక్కడ పెరిగాం, ఎలా పెరిగాం? ఏదైనా కొంచెం నీకు మైండ్ లో ఉందా? ఇప్పుడు ఎవరు లేరు కాబట్టే కదా నీకు కాల్ చేశాను. ఏంటి? ఎవరు లేరనే కదక్క నీకు కాల్ చేశాను. నువ్వు కూడా అలా అంటే అలా. చాలా మంచోడు. చేసిందంత చేసి బ్రతిమలాడమంటున్నావా? సిగ్గు లేదా నీకు? లేదా బుద్ధి? అంటే బుద్ధి లేదని కాదక్క. సరే ఏదో మరి తను బాగా చూసుకుంటుంది. అయిపోయింది ఏంటి? నాకు అర్థం కాదు. పరువు తీసుకెళ్ళి రోడ్లు కొని పెట్టేసి ఏమైంది? అర్థం కాదు. తను లేకపోతే నేను చచ్చిపోతున్నా. నీకు సిగ్గుందా? సరే ఒకసారి నేను చెప్పింది వినక్క. ఏంటి చెప్పు అసలు ఏంటి? తను లేకపోతే నేను చచ్చిపోతాను. మరి ఈ రోడ్ తీసేకాని చచ్చిపోయి అంటే మోర్ దెన్ బెస్ట్ అది. సరేనా? అంటే ఎలా పనులు చేసే కన్నా సరే తిట్టండి. తను ఉన్నాడక్క. బాగోద్దు తను ముందు తిడుతున్నావు. తనుంటే ఎక్కువ ఏంటి? ఎక్కువని కాదు. ఇప్పుడు నాకు తీసుకెళ్ళిపోయి పరువు తీసే పనులు చేసుకొని ఉంటే ఎక్కువ నడుతాను. సారీ అక్క, రియల్లీ సారీ. సారీ అంటా అసలు నాకు అర్థం కాదు. నేను కావాలని చెయ్యలేదు. ఎక్కువ లేదు. మీరు చెప్పిన సారీ మళ్ళీ పరువు తెస్తుందా? ఊర్లో పోయిన పరువు తెస్తుందా? పరువు అని కాదక్క. ఇప్పుడు ఏదో అయిపోయింది కదా. ఇప్పుడు తను లేకపోతే నేను ఉండలేను. రావట్లేదు. అసలు ఏంటి ఏమనుకున్నావు? నాకు అర్థం కదా. మాట్లాడితే ఒకసారి మీ మరితో మాట్లాడక్క. మేము మరిది లేదు అసలు వద్దు. నాకు ఎవరి టాపిక్ అసలు వద్దు. చాలా మాట్లాడక్క. వదినా ఎలా ఉన్నావు వదినా? ఎవరా నీకు వదినా? ఎవరొదినా? నువ్వే కదా. ఎవరొదినా నీకు? నువ్వే కదా వదిన. నాకు తీసుకెళ్ళి బయట పెట్టుకొని పరువు గుర్తుందా మీకు? వదిన వాళ్ళు టోలింగ్స్ చేసుకుంటే నేనేం చేయలేదని చెప్పు వదిన. నాకు పక్కన వదన అదేంటి ఇరిటేటింగ్ గా ఉంది. సరే అయితే ఉంటానులే. ఇంకా నేను అవసరం లేదన్నప్పుడు నేను ఎవరితో ఉంటే ఇంకేంటి, అలా ఉంటే ఇంకేంటి. నీకు నేను ఆట లేనప్పుడు నువ్వు వెళ్ళగైతే వెళ్ళిపోయావు. ఇప్పుడు అవసరం లేదు. చెప్తున్నాను వద్దు. నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు. నేను వదిలేసి వెళ్ళిపోయాను. సారీ, ఐఎమ్ సారీ. ఇంట్లో జరిగిపోయింది. పోనీ ఒక్కసారి ఇంటికి వస్తే మాట్లాడాలి. ఇంటి కాదా? అక్క సైడ్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చింది హైప్ కోసం 4 డైలాగులు బెంగడానికి. నేను కూడా తాకలేను ఇంట్లోనే. సరే అయితే ఇదే లాస్ట్ లో ఇంకా ఉంటాను. బాయ్. సౌజన్య పిచ్చా, మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి కానీ వాళ్ళ ఇంట్లో ఎంత బాధపడుతున్నారు. ఎందుకురా? వాళ్ళు ఒప్పుకోరు వద్దునా. ఒప్పుకోరంటే మన కోసమే ఆలోచిస్తారు. పెళ్ళైన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు మీ వదిన కూడా ఏమంటున్నా, లైక్ మీ అక్క కూడా ఏమంటున్నారు చూస్తున్నావు కదా. ఆ ట్రోల్స్ వల్ల మా ఇంటి పరువు పోయింది. బాధ అనిపించదా ఇంతలాగా? సరే ఓకే వదినా, నేను తప్పు చేసాను ఒప్పుకుంటాను. అయిపోయింది గతంలో మళ్ళీ అంటే. అవును అయిపోయిందని నువ్వు లైఫ్ తీసుకోగలుగుతున్నావు. వాళ్ళ ఇంట్లో లైఫ్ తీసుకోలేరు కదా. ప్రతి ఒక్కరు నీలా ఉండలేరు కదా. ఇంతకాలం చూసావు కదా ఎలా మాట్లాడుతున్నా. నాకే ఎమోషనల్ అనిపించింది. అనిపిస్తుంది అక్క, అనిపిస్తుంది. ఎందుకు అనిపించదు? వాళ్ళని అడ్డం పెట్టుకొని డబ్బులు మింగుతున్నావు కదా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా? ఇంటికి వెళ్ళి కాలు పట్టుకొని బ్రతిమాలు. కాళ్ళు పట్టుకొని బ్రతులాడటం కాదు, కాళ్ళు పొయ్యిలో పెడతారు నీవి ఇంకా దానివి. సో గైస్ చూశారు కదా, ఈ నిబ్బీ వ్యూస్ కోసం వాళ్ళ లైఫ్ ని పబ్లిసిటీ చేస్తుంది. వాళ్ళు చేసిందే తప్పు అనుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ లవ్ ఇంటర్వ్యూలు ఒకటి, మధ్యలో దీని హైప్ కోసం పిచ్చి డైలాగులు చూసే మనం ఎర్ర